దీన్ని కూడా దుష్ప్రచారం. మరోవైపు పోలింగ్ శాతం గతంలో కంటే ఈసారి పెరుగుతోందని, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు సరిగ్గా లేక ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గన్నాబత్తుల హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నా ఓటింగ్ సజావుగా సాగుతోందని అంటున్న గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మీరు ఎలాగా ప్రచారం చేశారు? ఈరోజు పోలింగ్ ఎలా ఉంది? పోలింగ్ సరళ ఎలా ఉంది? అధికారుల పరిస్థితి ఎలా? అధికారులు బాగానే చేస్తున్నారండి అందరూ. అంటే స్టార్టింగ్ కదా, కొంచెం నెంబర్ అది నోట్ చేసుకుని కదా కొద్దిగా ఇబ్బంది ఉంది. కొంత లైటింగ్ ఒకటి తక్కువ ఉంది హాల్స్. ఈవీఎంల దగ్గర కూడా లైటింగ్ తక్కువ ఉంది. అంటే ఫోటోలు పెట్టారు కాబట్టి అవి చూడటానికి అది కొద్దిగా లైటింగ్ ఒకటి తక్కువ ఉంది. తర్వాత పోలింగ్ అయితే మార్నింగే స్టార్ట్ అయింది. బాగుందండి పోలింగ్ కూడా, పర్సంటేజ్ బాగా జరుగుద్ది అనుకున్నాం. ప్రచారానికి వచ్చి మరి ప్రతి ఒక్కరిని కలిసి ఓటు అభ్యర్థించడం జరిగింది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ సమస్యలు ఈ 10 సంవత్సరాల మట్టి ఏ రకంగా కుంటుపడిపోయినాయి, ఈ 10 సంవత్సరాల మట్టి ఒక శాసనసభ్యులుగా మన ఏదైతే మన శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మన భీమవరం నుంచి ఏ రకంగా ప్రజలతో ఉన్నారో, ఎలా ఉన్నారో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీకు లభించిందా లేదా, మీరు ఇప్పుడు నేను మీకు ఏదైతే లోటు ఉన్నదో ఆ లోటుని పూర్తి చేయడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ముందు ప్రతి మనిషి కోరుకునేది ఒక గౌరవం, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనేది నా దగ్గర నుంచి మీకు లభిస్తుంది. ఒక శాసనసభ్యుడు అంటే ఏదో 2 కొమ్ములు ఉన్నవాడు కాదు, గొప్పవాడు కాదు, ప్రజల్లో ఒకడే. 2,40,000 మంది ఓటర్లో అతను కూడా ఒక ఓటరే. మీరందరూ కలిసి మన భీమవరం నియోజకవర్గం అయితే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నింటినీ మా తరపున నిన్ను ప్రతినిధిగా పంపుతున్నావు, నువ్వు మా తరపున నువ్వు పనిచేయని ఒక బాధ్యతను చెప్పారు. ఆ బాధ్యతని క్రమశిక్షణతో ప్రజలకు అనుకూలంగా ప్రజల ఆలోచనలతోటి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే నవరత్నాల ద్వారా ఎటువంటి మేలు జరిగిపోతుంది ప్రజలకి పూర్తిగా వివరించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు బెనిఫిట్ జరుగుతుందని సూక్ష్మంగా ఒకే మాటలో అయితే చెప్పడం జరిగింది. నవరత్నాలు కూడా చాలా చోట్ల వివరించడం జరిగింది. తెలుగుదేశం మీద వ్యతిరేకత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఈయనైతే చేస్తాడు అని ఒక నమ్మకం కావచ్చు. ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సుమారు 140 సీట్లతోటి రాష్ట్రంలో అధికారానికి ప్రజలు పట్టం కడుతున్నారనేది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అది పోలింగ్ సరళ అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొంతవరకు పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి గదుల్లో కొంత చీకటి ఉండటం వల్ల కొంత సమస్య ఉన్నప్పటికీ కూడా అధికారులు దాన్ని అధిగమించారు. పోలింగ్ సరళి చూస్తే పోలింగ్ శాతం ఎక్కువ శాతం నమోదయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే నవరత్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా నేను స్థానికులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, ఎవరు వచ్చినా నన్ను కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల నియోజకవర్గ ఈ ఓటర్లలో నేను ఒక ఓటర్గానే భావిస్తున్నాను. కాబట్టి లోకల్గా ఉండే నాకు ఓటు వేయడానికి స్థానికులందరూ కూడా మొగ్గు చూపుతున్నారని గ్రంథి శ్రీనివాస్ మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయులతో మురళి, బాత్ టుడే, పశ్చిమ గోదావరి.